హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం వంట చేసేది ఏంటంటే చేపలు టమాటా కర్రీ. ముందుగా దీనికోసం మనం ఏమేమి తీసుకోవాలంటే వట్టి చేపలు, టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒకటి గిన్నె తీసుకొని దాంట్లో చేపలు వేసి వాటిని ముందుగా మొత్తం క్లీన్గా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే స్మెల్ వస్తుంది కాబట్టి వాటిని నీట్గా చూసుకున్నాం. చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి తీసి ఈ విధంగా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం నిమ్మకాయ పిండుకొని మొత్తం మంచిగా పిండుకొని, లేకుండా గింజలు గిట్ల ఏమైనా ఉంటే తీసేసుకోండి. అలాగే దాన్ని మొత్తం మంచిగా కలుపుకోండి. నీట్గా మొత్తం కలుపుకున్న తర్వాత కొంతసేపు మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టుకోండి. మొత్తం నీట్గా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం చింతపండు తీసుకొని దాన్ని నీట్గా అవి ఏం లేకుండా చూసుకొని మంచిగా తీసుకొని వేసుకొని కొన్ని వాటర్ వేసుకోండి. దాన్ని కొద్దిసేపు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, అలాగే ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ అన్నీ వేసుకొని మొత్తం మంచిగా ఫ్రై అయ్యేలాగా మొత్తం అంతా దూరం మంచిగా వేసుకోండి. వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా మొత్తం కింద అడుగంటకుండా కలుపుకోండి. అడుగంటకుండా కలుపుకొని దాన్ని మంచిగా స్పూన్తో మంచిగా స్ప్రెడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి నీట్గా. నెక్స్ట్ మొత్తం అంతా మ్యాగ్నేట్ కావాలండి. ఫిష్ మొత్తం మంచిగా నీట్గా ఫ్రై అవ్వాలి. చూసుకోండి, గంటె తీసి అప్పుడప్పుడు ఇలా పైకి అనుకొని చూసుకోండి. దాన్ని ఒక దాంట్లో వేసుకోండి. ఇప్పుడు తీసిందంతా ఒక దాంట్లో వేసుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లో వేసుకోండి. మొత్తం మంచిగా ఫ్రై చేసుకొని అలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చింది మొత్తం తీసుకొని పక్కకి వేసుకోండి. తర్వాత మిగిలినవన్నీ వేసుకోండి. మళ్ళీ వాటిని కూడా ఫ్రై చేయండి. మొత్తం నీట్గా మంచిగా దగ్గర లేకుండా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అవి కూడా గోల్డ్ కలర్ అయిన తర్వాత అన్నీ తీసి ఒక దాంట్లో వేసుకోండి. వేసుకున్న వాటిని ఒక పక్కకు పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ మొత్తం వేసి నీట్గా ఫ్రై చేసుకోండి. అంతా ఫ్రై చేసుకొని మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేసుకోండి. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి వేగిందండి. తర్వాత కొంచెం కరివేపాకు, పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి. నెక్స్ట్ మొత్తం అదంతా ఫ్రై కావాలండి. మంచిగా నీట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కొంచెం 2 టమాటోస్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 2 టమాటోస్ వేసుకున్న తర్వాత అది మంచిగా మొత్తం అంతా వేగాలండి. దాంట్లో మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి కొంచెం కలుపుకోండి. నెక్స్ట్ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచండి. తర్వాత ఇలా అవుద్ది. మొత్తం అంతా మంచిగా నీట్గా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోండి, ధనియా పౌడరు, మళ్ళీ కొంచెం మసాలా వేసి మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం చింతపండును పిసికి మొత్తం పులుసు అంతా పక్కకు పెట్టుకోండి. మళ్ళీ చింతపండు రసం అంతా ఇప్పుడు దీంట్లో వేసేయండి. మంచిగా ఒకటి జాలి పెట్టుకొని వడగట్టుకోండి. అది ఏం పడకుండా ఉంటుంది చెత్త. నెక్స్ట్ ఇదంతా మొత్తం మంచిగా కలుపుకొని నీట్గా కొంచెం మసిలే వరకు ఉంచండి. ఇప్పుడు మసులుతుంది. నెక్స్ట్
దీంట్లో మనం ఇందాక ఫ్రై చేసుకున్న పెట్టుకున్న ఫిషెస్ వేసుకోండి. ఫిషెస్ వేసుకొని మంచిగా అది మొత్తం కొంచెం ఫిష్లు మొత్తం దాంట్లో మొత్తం పులుసు కొంచెం వాటికి పట్టే అంత ఒక 10 మినిట్స్ వరకు వాటిని అట్లనే ఉంచుకోండి. అట్లనే కొంచెం ఫ్రై చేసుకోండి. మొత్తం నూనె మొత్తం ఇట్లా పైకి తేరుతూ ఉంటుంది. తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మళ్ళీ తీసి చూస్తే మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది చూడండి. మొత్తం సపరేట్ అయిపోయింది ఆయిల్. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి. రుచికి సరిపడంతా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర పైనుంచి ఇట్లా వేసుకోండి. టేస్ట్ బాగుంటుందండి కొత్తిమీర వేసుకుంటే. నెక్స్ట్ దీన్ని మొత్తం మంచిగా కలుపుకొని మళ్ళీ కొంచెం కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి పక్కకు పెట్టుకోండి. మనకు ఓకే అండి, రెడీ అయిపోయింది మన కర్రీ ఫిష్ పులుసు.